హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు నేను మీకు ఒక కొత్త క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. ఈ స్టోరీ స్టోన్ మ్యాన్ అనే ఒక ముంబై సీరియల్ కిల్లర్ది. 1985వ సంవత్సరంలో ముంబైలోని సాయన్లో మొదటిసారి ఒక ఫుట్పాత్ పై పడుకునే వ్యక్తి శవం కనిపిస్తుంది. ఈ వ్యక్తిని ఎవరో చాలా బలమైన వస్తువుతో తలపై కొట్టి ఘోరాది ఘోరంగా అతి కిరాతకంగా చంపారని ముంబైలో ఉన్న పోలీసులు గుర్తించారు. కానీ ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉండిపోయింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఫుట్పాత్ పై పడుకునే మరో వ్యక్తి చంపబడ్డాడు. సాయంతో పాటు కింగ్ సర్కిల్లో కూడా ఫుట్పాత్ పై పడుకునే వారిని ఒక బలమైన వస్తువుతో నెత్తిపై అతి ఘోరంగా కొట్టి చంపాడు. ఈ సీరియల్ కిల్లర్ తన కిల్లింగ్ సాటిస్ఫాక్షన్ కోసం అక్కడ ఉన్న బెగ్గర్స్ అండ్ రోడ్ సైడ్ నిద్రపోయే వాళ్ళను చూస్ చేసుకుని మరీ చంపుతున్నాడు. కానీ అతను పర్టికులర్గా రోడ్ సైడ్ నిద్రపోయే వాళ్ళని ఎందుకు చంపుతున్నాడో తెలుసా? ఈ రీజన్ తెలిసాక అతను ఎంత స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ సీరియల్ కిల్లరో మీకు అర్థమవుతుంది. సో ఇతను పర్టికులర్గా వాళ్ళను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళను పర్టికులర్గా చంపడానికి రీజన్ వారు పేదవారు కావటం అండ్ వాళ్లకు సంబంధించిన బంధువులు అక్కడ లేకపోవటం అండ్ ఈవెన్తో వీళ్ళను చంపితే కేసు కూడా పెట్టడానికి అక్కడ ఎవ్వరూ ఉండరు అండ్ పోలీసులు కూడా ఈ మర్డర్స్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా కొన్ని రోజుల్లోనే 6 మందిని ఒకే ప్యాటర్న్లో ఒక పెద్ద బలమైన వస్తువుతో నెత్తిపై కొట్టి చంపుతారు. 6 శవాలు దొరికిన తర్వాత ముంబై పోలీసులు ఈ 6 మర్డర్స్కి ఏదో కనెక్షన్ ఉంది అని గ్రహించి ఇది డెఫినెట్గా ఒక సీరియల్ కిల్లర్ పని అని గుర్తించారు. సో ఈ మ్యాటర్ని సీరియస్గా తీసుకుని పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సో ఆ టైంలోనే మరో మర్డర్ జరిగింది. ఆ శవం వద్ద రక్తం మరకలో ఉన్న ఒక పెద్ద బండరాయి దొరికింది. జరిగిన మర్డర్స్ అన్నిటినీ గమనించాక కిల్లర్ బాగా రెక్కీ చేసి ఒంటరిగా చీకట్లో పడుకునే వారిని టార్గెట్ చేశాడని తెలుసుకున్నారు. కిల్లర్ ప్రతిసారి మర్డర్స్ కోసం దాదాపు 30 కిలోల ఉన్న ఒక బండరాయిని ఉపయోగిస్తున్నాడని, అందుకే శవం యొక్క తల నుజ్జు అయ్యి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఇంత పెద్ద బండరాయిని ఎత్తడానికి కూడా బలమైన శరీరం ఉండాలి, లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మంది ఈ పని చేసి ఉండాలి. ఈ 6 శవాల వద్ద ఎలాంటి విట్నెస్ దొరకలేదు. చంపుతున్నప్పుడు లేకపోతే చంపిన తర్వాత కానీ ఎవరూ చూడలేదు. కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి బండరాయిను ఆ చుట్టుపక్కల నుంచి తీసుకునేవాడు. రాయిని తన వెంట తీసుకురాకపోవటం, చీకట్లో ఒంటరిగా పడుకుని ఉన్న వారిని టార్గెట్ చేయటం, బంధువులు లేని వారిని చంపటం, అన్ని కేసుల్లోనూ ఇదే ప్యాటర్న్ కనిపించింది. ఇది తెలుసుకున్న పోలీసులు హత్యలు జరిగిన 2 ప్రాంతాల్లో ఫుట్పాత్ పై ఒంటరిగా ఎవరూ పడుకోవద్దని చెప్పారు. పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ హత్యలు ఏమాత్రం ఆగలేదు. లక్కీగా ఒకసారి ఫుట్పాత్ పై పడుకున్న ఒక వెయిటర్ కిల్లర్ దాడి నుంచి బయటపడ్డాడు. పోలీసులకు వెంటనే రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ ప్రదేశం చీకటిగా ఉండటం వల్ల కిల్లర్ ఫేస్ సరిగ్గా కనపడలేదు అని పోలీసులకు చెప్పాడు. మళ్ళీ పోలీసులు కిల్లర్ని కనుక్కోలేకపోయారు. సో కిల్లర్ రాక్స్ ద గేమ్. 1985వ సంవత్సరంలో మొదలైన హత్యలు 1988 వరకు కొనసాగాయి. ఈ 3 సంవత్సరాల్లోనే అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 12 మంది చంపబడ్డారు. చాలా మంది పోలీసులు విచారించారు కూడా. సో ఎవిడెన్స్ లేనందువల్ల కేసును వదిలేయాల్సి వచ్చింది. 1988 సంవత్సరంలో ముంబైలో సీరియల్ కిల్లింగ్స్ ఆగిపోతాయి. ముంబై పోలీసులకు కాస్త ఊరట లభించింది. 1989 సంవత్సరంలో ముంబై నుంచి 1926 కిలోమీటర్ల దూరంలో కోల్కతా నగరంలో ఫుట్పాత్ పై పడుకునే ఒక వ్యక్తిని పెద్ద రాయితో తలపై కొట్టి చంపడం జరిగింది. సో కిల్లర్ స్టార్ట్స్ ద హంట్ అగైన్. ద హంటర్ ఇస్ బ్యాక్. ఒకటి తర్వాత మరొకటి చాలా ఫుట్పాత్ పై శవాలు దొరకడం వల్ల కోల్కతా పోలీసులు అలర్ట్ అయ్యారు. కోల్కతాలో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల పెట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఒంటరిగా పడుకోవద్దని కూడా చెప్పారు. మరోవైపు కిల్లర్ మాత్రం ఒక్క మర్డర్ తర్వాత మరొకటి చేసుకుంటూ 13 ఫుట్పాత్ పై పడుకునే వారిని చంపేస్తాడు. కోల్కతాలోని ఒక ఇంగ్లీష్ వార్తాపత్రిక మొదటిసారి తమ ఆర్టికల్లో ఈ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా రాయడం జరిగింది. ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మొదటిసారి కోల్కతాలో ఈ సీరియల్ కిల్లర్ను స్టోన్ మ్యాన్గా పిలవడం జరిగింది. అలా అప్పటి నుంచి ఈ కిల్లర్ని స్టోన్ మ్యాన్గా ముద్రపడింది. ముంబైలో జరిగిన మర్డర్స్ మరియు కోల్కతాలో జరిగిన మర్డర్స్ ఒకే వ్యక్తి చేసి ఉంటాడని, ఫుట్పాత్ పై ఉండే వ్యక్తులంటే బహుశా తనకు కోపం లేదా వీళ్ళంటే నచ్చదు అని ఇరు నగరాల పోలీసులు భావించారు. బహుశా అందుకే సైకో కిల్లర్గా మారాడేమో. 1 సంవత్సరం తర్వాత ఈ హత్యలు కోల్కతాలో కూడా ఆగిపోతాయి. పోలీసులకు కూడా కాస్త ఊరట లభిస్తుంది. 2009 సంవత్సరంలో అస్సాంలోని గౌహాటీలో
మరొకసారి బండరాయితో ఒక వ్యక్తిని చంపబడతాడు. ఆ సమయంలో స్టోన్ మ్యాన్ బ్యాగ్ అని వార్తల్లో రాయడం జరిగింది. ఇక్కడ కూడా 3 హత్యలు జరుగుతాయి. అక్కడ కూడా 3 హత్యలు జరిగిన తర్వాత ఈ హత్యలు ఆగిపోతాయి. 3 పెద్ద నగరాల్లో జరిగిన ఈ హత్యలు 35 సంవత్సరాల తర్వాత కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ సీరియల్ కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నాడు, అతని మోటివ్ ఏంటి అని తెలియకుండానే మిస్టరీగా మిగిలిపోయింది. మరి ఈ స్టోన్ కిల్లర్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.